హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్యూరియాసిటీ మైండ్. మన కడుపులో ఉండేటువంటి ఆమ్లము రేజర్ బ్లేడ్ను కూడా కరిగించగలదట. మనకి రోజుకు సగటున 40 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతాయి. ఒక్కో వెంట్రుక 3 నుంచి 7 సంవత్సరాల వరకు పెరుగుతూ ఉంటుంది. ఒక్క అంగుళం శరీరం మీద 3 కోట్లకు పైగా బ్యాక్టీరియా ఉంటుంది. రోజుకు మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో సాధారణ ట్రక్కును 25 కిలోమీటర్ల వరకు నడిపించవచ్చు. లేవకుండా మనిషి 11 రోజులు నిద్రించడం రికార్డు. 90% జబ్బులు ఒత్తిడి వలన వస్తాయంట. శరీరం నుంచి తలను వేరు చేసిన 15 సెకండ్ల వరకు స్పృహ అనేది కోల్పోదు. మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటే అన్ని ఎక్కువ పీడకలలు వస్తాయి. నిద్రించే సమయంలో మన వాసన పీల్చే భావం అనేది పనిచేయదు. మానవ శరీరంలో ఉండేటువంటి డిఎన్ఏ, అరటిపండులో ఉండేటువంటి డిఎన్ఏ 50% కలుస్తాయి. మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయపడతాయో చనిపోయిన 3 రోజుల వరకు అవే మనల్ని తినడం మొదలు పెడతాయి. గుండెపోటు వల్ల చనిపోయే వారిలో 20% మంది సోమవారం చనిపోయారట. వేలి ముద్రలు ఉండినట్లే 4 ముద్రలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే 576 మెగాపిక్సెల్స్ ఉన్నటువంటి కెమెరాలా ఉండేదట. మనిషి కన్ను తయారు చేయాలి అనుకుంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు. మీరు ఎంత ఎక్కువ ఐక్యూ ఉంటే అన్ని ఎక్కువ కలలు కంటారు. మన కాళ్ళ గోర్ల కన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి. మన శరీరం 30 నిమిషాల్లో ఉత్పత్తి చేసేటువంటి వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు. మీ బెడ్పై ఉన్నటువంటి దుమ్ములో సగం భాగం పైగా మీ చర్మందే. మీ బ్రెయిన్ పగల కంటే రాత్రిపూటే చురుగ్గా పనిచేస్తుంది. మరణం గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే, మనుషుల పుట్టుక మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో మీకు తెలుసా? మానవ చరిత్రలో ఇప్పటి వరకు 100 బిలియన్ల కంటే ఎక్కువ మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికం కారణంగా రోజుకు 20,000 మంది చిన్నారులు చనిపోతున్నారు. మీరు పుట్టినరోజు వేడుకగా చాలా గ్రాండ్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మీకు షాకింగ్ విషయం ఏంటో తెలుసా? మీ పుట్టినరోజు నాడు దాదాపు 1,53,000 మంది చనిపోతున్నారట. ఇండియాలో ప్రతి గంటకు ఒక మహిళ చనిపోతుంది. ఎందుకో తెలుసా? వరకట్నం లేదా దానికి సంబంధించినటువంటి కారణాల వల్ల. కుడి చేతి వాటం వాళ్ళకంటే ఎడమ చేతి వాటం అలవాటున్న వాళ్ళు 3 సంవత్సరాల ముందే చనిపోతారట. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదం అని ఎంత చెప్పినా జనాల్లో మార్పు రాదు. ఇందుకు ఉదాహరణ ఇది. అమెరికాలో ప్రతి గంటకు ఒక వ్యక్తి మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల చనిపోతున్నాడు.